ప్రియమైన సోదరులారా, మరి ఈరోజు 2024 బైబిల్ క్విజ్న గర్ల్స్ హోమ్లో చదువుతున్న యవనస్తుల గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. మెయిన్గా ఈ క్విజ్ కాంపిటీషన్ ఎందుకు కండక్ట్ చేయాలనుకుంటున్నామంటే, బైబిల్ ఎవ్రీడే పిల్లలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు చదవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో బైబిల్ ఎవ్రీడే చదవడం ద్వారా మనం దేవునితో మరింతగా అటాచ్ అవ్వగలం. సో ఆ విధంగా ఈరోజు బైబిల్ క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తులు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. My group name is Gentleness. My name is Lohita. My name is Manognya. My name is Vendala. ఓకే, నెక్స్ట్. My group name is Peace. My name is Mary. My name is Vijaya. My name is Pranita. ఓకే, నెక్స్ట్. My group name is Faith. My name is Akshita. My name is Sugna. My name is Aparna. My group name is Joy. My name is Magna. My name is Sapnas. My name is Nitya. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ క్విజ్ 2024. మరి 2024 యొక్క క్విజ్ కాంపిటీషన్ అనేది మేము ఈరోజు కండక్ట్ చేయబోతున్నాం. మరి మొదటి క్వశ్చన్, మొదటి రౌండ్లో ఈచ్ వన్ మార్క్. అంటే ఎవరైతే ఆన్సర్ చెప్పగలిగి ఉన్నారో వాళ్ళకి ఒక మార్క్ అయితే వస్తుంది. సో ఆ విధంగా ఫైనల్ సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి బజార్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ద ఫస్ట్ క్వశ్చన్ టు ద జాయ్ గ్రూప్. హూ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ క్రియేటెడ్ బై ద గాడ్? దేవుడు సృష్టించిన మొదటి మనిషి ఎవరు? Adam. ఆప్షన్ A. ఓకే, ఆప్షన్ ఏ ఆదాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు ఫెయిత్ గ్రూప్. వేర్ వాజ్ జీసస్ బార్న్? యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ జెరూసలేము, ఆప్షన్ బి బెత్లెహేము, ఆప్షన్ సి నజరేతు, ఆప్షన్ డి గలిలయ. Bethlehem. ఆప్షన్ B. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ పీస్ గ్రూప్కి అయితే వెళ్ళబోతుంది. హూ బిల్డ్ ద ఆర్క్ టు సేవ్ హిస్ ఫ్యామిలీ ఫ్రమ్ ద ఫ్లడ్? వరద నుండి తన కుటుంబాన్ని రక్షించడానికి ఎవరు నౌకని నిర్మించారు? ఆప్షన్ ఏ ఆదాము, ఆప్షన్ బి అబ్రహాము, ఆప్షన్ సి నోవాహు, ఆప్షన్ డి మోషే. Noah. ఆప్షన్ చెప్పాలి. C. ఆప్షన్ సి నోవాహు. రైట్ ఆన్సర్. Now the question goes to gentleness. Which book in the Bible is known as the Book of Songs? Option A కీర్తనలు, ఆప్షన్ బి సామెతలు, ఆప్షన్ సి ఎస్తేరు, ఆప్షన్ డి ప్రకటన గ్రంథం. Option A కీర్తనలు. రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ కీర్తన. Now the question goes to Joy again. ఎవరిని పెద్ద చేప మింగివేసింది? ఆప్షన్ ఏ యోహాను, ఆప్షన్ బి మోషే, ఆప్షన్ సి దానియేలు, ఆప్షన్ డి ఏలియా. Option C. Daniel. ఆప్షన్ C. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకేనా? ఒక రాంగ్ ఆన్సర్ అయితే రాంగ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు ఫెయిత్ గ్రూప్. వాట్ వాజ్ ద ఫస్ట్ మిరాకిల్ పర్ఫార్మ్డ్ బై జీసస్? దిస్ క్వశ్చన్ గోస్ టు ఫెయిత్ గ్రూప్. యేసు చేసిన మొదటి అద్భుతమైన కార్యం ఏమిటి? Lodger. రైజింగ్ లాజర్సా? ఆప్షన్ డియా? రాంగ్ ఆన్సర్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ లెడ్ ద ఇజ్రాయెలైట్స్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్? Moshe. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ the question goes to gentleness. What was the name of the mountain where Moses received the 10 commandments? ఏంటది? Sinai పర్వతం. ఓకే, మౌంట్ సినాయ్. రైట్ ఆన్సర్. ద క్వశ్చన్ గోస్ టు జాయ్. చాలా ఆనందంగా ఉన్నారా? అన్ని ఆన్సర్లు రైట్ చెప్తున్నారని. సో చూడాలి చివరి వరకు ఎవరు నెగ్గుతారు అనేది. How many days did it take
for God to create the world according to Genesis? Option A 5, option B 6, option C 7, option D 8. 6 sir. Option చెప్పాలి. B sir. Option B. B is the right answer. Question goes to Faith. Okay, which apostle is known as the doubter? Option A Peter, option B John, option C Thomas, option D James. Option B, Johann. Wrong. Option doubting Thomas విన్నారా ఎక్కడన్నా? When Jesus will rise again, he will say that థామస్ ఇంకా ఇతర శిష్యులు ఉంటారు ఒక ఇల్లులో. ఆ ఇల్లులో డౌటింగ్ థామస్ ఏం చెప్తాడంటే, నువ్వేనా నిజమైన యేసుప్రభు, ఎలా నిరూపించు అని అంటారు. అంటే అప్పుడు యేసుప్రభు చూపిస్తారనమాట. ఓకేనా? ఏంటి, ఏదైతే సిలువు కొట్టారో అప్పుడు అవి చూపిస్తారు. ఓకేనా? సో మనం ఫైనల్ స్కోర్స్ చూస్తున్నప్పుడు 3 టీమ్స్ అయితే టై అయినాయి. ఒక టీం అయితే లీడింగ్లోకి వెళ్ళింది. సో ఆ టీం పేరే జెంటిల్నెస్ టీమ్. సో వీ ఆల్ అప్లాస్ దెమ్ అండ్ కంటిన్యూ టు ద సెకండ్ రౌండ్. ఓకే, సో టై అవడం వల్ల మనము ఎవరిని ఎలిమినేట్ చేయలేము. సో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ సెకండ్ రౌండ్ దట్ ఎలిమినేట్స్ 1 టీమ్. ఒక టీంని అయితే మేము ఎలిమినేట్ చేయబోతున్నాం. సో ఈ ప్రాసెస్ ఏంటంటే, ముగ్గురులో ఎవరు ఫాస్ట్గా చెప్తే వాళ్ళకి పాయింట్ అనేది అనుగ్రహిస్తాం. సో అలాగా 3 క్వశ్చన్స్ అడిగి ఎవరికైతే లీడింగ్లో ఉన్నారో వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసి మూడో వ్యక్తిని ఎలిమినేట్ చేయడం అయితే జరుగుతుంది. సో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ 3 క్వశ్చన్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద గ్రూప్ మెంబర్స్ టు లిజన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, దీనికైతే ఆప్షన్స్ ఉండవు. ఓకేనా? ఎవరైతే ఫాస్ట్గా చెప్తారో వాళ్ళే నెక్స్ట్ రౌండ్కి అనేది ప్రొసీడ్ అవుతారు. ఓకేనా? ఎవరిని కాలే బట్టిలోకి వేయించగా కానీ కాలలేదు. ఓకే, నైస్. ద రైట్ ఆన్సర్ ఈస్ Shadrach. Okay, so we will give a handshake to the person who haven't selected. Hopefully they will select for the next quiz. Thank you. రండి, బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ టైం బాగా చదువుకోవాలి. ఓకేనా? ఇంకా మరింతగా హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ రౌండ్ with the 3 groups, that is joy, peace and gentleness. We will see you in the next round. So we are going to conduct the second round. Second round lo endante buzzer round. ఎవరైతే ఫస్ట్ ప్రెస్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. So they are going to win this competition and win a prize. The second round competitors, please introduce yourself everyone. Our group name is Gentleness. Our group name is Peace. Our group name is Joy. వీలైతే మన సెకండ్ రౌండ్ కి కాంపిటీషన్ సెలెక్ట్ చేయాలి. ఆర్ యు రెడీ ఎవరీవన్? Yes sir. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, యేసు ప్రభు 5,000 మందికి ఏం పంచాడు? ఓకే, 5 లెటర్లు 2 చేపలు. వెరీ నైస్. గివ్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈ కాంపిటీషన్లో ఓన్లీ 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే ది ఫైనల్. సో వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. యేసు ప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు ఏ బహుమతులు ఇచ్చారు? Samrani Kolam. బంగారం. రైట్ ఆన్సర్. గివ్ ఏ రౌండ్ ఆఫ్. సో టీమ్ వర్క్ అంటే ఇదే. అందుకే గ్రూప్స్ కింద అయితే మేము డివైడ్ చేసాం. ఒకరికి రాకపోయినా ఇంకొకరు వెంటనే క్యాచ్అప్ చేసి చెప్పాలి, లేకపోతే పాయింట్ అనేది లూజ్ అవుతుంది. ఓకేనా? ద్రాక్షారసము మరియు రొట్టె దేనికి నిదర్శనం? ద్రాక్షారసం దేవుని రక్తం సార్. రొట్టె దేవుని శరీరం సార్. రైట్ ఆన్సర్. యేసు ప్రభు ప్రామిస్ చేశాడు నోవాకి. ఏ ప్రామిస్ చేశాడు? నేను ఇంకెప్పుడు ఇంత పెద్ద జల ప్రయాణాన్ని తీసుకురానని రెయిన్బోని
రైట్ ఆన్సర్. గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మన బైబిల్లో యేసు ప్రభు పుట్టుక గురించి ఏ చాప్టర్లో ఉంటుంది? రైట్ ఆన్సర్. ఫస్ట్ ర్యాప్చర్ తర్వాత 7 years ఆఫ్ ట్రిబులేషన్, 7 ఏళ్ళ అంచుకాలం, శ్రమకాలం. ఓకేనా? సో సెకండ్ కమింగ్ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన, ఏజ్ ఆఫ్ మిలీనియం అని అంటాం. ఓకేనా? సో మనకందరికీ ఆ తర్వాత న్యూ హెవెన్ న్యూ ఎర్త్. సో న్యూ హెవెన్ న్యూ ఎర్త్ అనేది వస్తుంది. సో వీఆర్ గ్రేట్ఫుల్ దట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ అస్. ఎందుకంటే దేవుడు మనకు ఒక ప్రణాళిక అనేది అనుగ్రహించాడు. మనం ఒక ప్రణాళిక లేకుండా ఏదైనా ఊరికి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? మధ్యలోనే ఏదో ఒక ఆటంకం వస్తుంది. కానీ అటువంటి ఆటంకం లేకుండా దేవుడు ఒక మనకి ప్రణాళిక అనేది వేశాడు. ఆ విధంగా మనం వీ షుడ్ ప్రిపేర్ ఫర్ వాట్? ఫర్ ద హెవెన్లీ రివార్డ్స్ అండ్ హెవెన్లీ గోల్స్. సో అందుకే ఈ బైబిల్ క్విజ్ అనేది మేము పెట్టడం జరిగింది. మీరు బైబిల్ బాగా చదివి బైబిల్ అనేది ఎక్కువ ఎక్కడ నాలెడ్జ్ సంపాదించాలి. ఓకేనా? నాలెడ్జ్ సంపాదిస్తే అప్పుడు మీకు యూ విల్ బి బ్లెస్డ్ అండ్ బి చెరిష్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఆల్ ద వ్యూవర్స్ హూ ఆర్ వాచింగ్, మీరందరూ బైబిల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే కింద ఉన్న నెంబర్స్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళందరూ బైబిల్ నాలెడ్జ్ ఎవ్రీ సండే వీఆర్ హ్యావింగ్ 3 to 4 సండే స్కూల్ అనేది ఉంటుంది. సో వీల్ బీ ప్రౌడ్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ ఫర్ అవర్ సండే స్కూల్ ప్రోగ్రామ్. అండ్ ఈ పిల్లలు మరింతగా అభివృద్ధి అయ్యి దేవునిలోని సన్నిధిలోని అభివృద్ధి అయ్యే విధంగా మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఈ చిన్న కాంపిటీషన్ని మేము ప్రైజ్తో అనేది సండే ముగిస్తాం. So thank you each and everyone who participated here, and the winners are Gentleness Group.